ఒకటే ముక్క, వార్తలు సమాప్తం. నిజానికి చక్కగా రాష్ట్ర చూస్తే పివి రావు గారిది ఇటువంటి పుస్తకం రాయాలంటే ధైర్యం కావాలి, లేదా రిటైర్ అయినా కావాలి. రిటైర్ అయితే ఏముంది, లిబరేషన్ ఫ్రమ్ వెయిట్ లెవెల్, మనం స్వతంత్రం కదా, కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు. పివి రావు గారు ఒకటి ఏంటంటే, మనం చెప్పింది కాదు, చలపతి రావు గారు ఆయన నెహ్రూ పెట్టిన పత్రిక నెహ్రూ పండితుడు ఇంగ్లీష్లో, ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాడు తెలుగు ఆయన, మనకొండ చలపతి రావు గారు. ఆయన ఏం చెప్పారంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మషిన్స్. అక్షయంత్రాల యజమానిదే పత్రికా స్వాతంత్రం. ఎందుకంటే ఎవరి ప్రొపరేటర్ అంటే ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ఈజ్ ఓనర్ ఆఫ్ జూట్ మిల్ ఆర్ టెక్స్టైల్ మిల్ అన్నారు. ఇప్పుడైతే మీడియా ఓనర్ ఎవరైనా సరే వాడు ల్యాండ్ మాఫియానో, శాండ్ మాఫియానో, మైన్ మాఫియానో, వైన్ మాఫియానో అయి ఉంటారు. అప్పుడు ఇంకా పర్వాలేదు, ఇప్పుడు ఇంకా దరిద్రంగా ఉండదు. ఇంకో మాట ఏం చెప్పినా అంటే, నో బడి రైట్స్ ఎడిటోరియల్స్, ఎవరు సంపాదకీయాలు రాయరు, అంటే ఏ సంపాదకుడు సొంత అభిప్రాయాలు రాయడు. ఎవరిబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్ అన్నాడు, యజమాని అభిప్రాయాలే రాస్తాడు. ఏముంటుంది, ఇంకో మాట చెప్పినాడు ఆయన, జర్నలిజం హాస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫెటేయింగ్, FGT ఫెటే, కాలేజ్ ఫెటే, యాన్యువల్ ఫెటే, టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫెటేయింగ్ జాబ్ అన్నాడు. విందు మందు వినోదమే. జర్నలిజం విచ్ షుడ్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్, సమాజంలో జరిగే అన్యాయాలు చూసి హృదయభారంగా ఉండాలి కదా. గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్ హస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ లివర్ అన్నాడు. ఆ రోజుల్లో అన్నాడు 57లో. ఇప్పుడు ఎంత అన్యాయంగా ఉంది, ఇంకా దరిద్రంగా ఉంది, సమాజం పట్టలేదు. అందుకనే శ్రీశ్రీ చెప్పినట్టు, పెట్టుబడికి కట్టు కథకు పుట్టిన విష పుత్రికలు ఆంధ్ర దిన పత్రికలు. ఆంధ్రులే కాదు, తమిళంతే, కన్నడంతే. ఇంకా ఇంతకంటే అన్యాయం ఇంగ్లాండ్లో పత్రికలు, అమెరికాలో పత్రికలు. ఇంకా అన్యాయం ఉంది. ఎందుకంటే అమెరికాలో కూడా ఏముంది, ఇండియాలో డెమోక్రసీ లేదు, అమెరికాలో ఉందా? అంతకంటే పెద్దది అక్కడ ఉంది కార్పొరేటోక్రసీ. కార్పొరేట్ కంపెనీలే, మల్టీనేషనల్ కంపెనీలు, ఎగ్జాన్ కంపెనీ, జెరాన్ కంపెనీ, ఎన్రాన్ కంపెనీ, ఫోర్డ్ ఫిల్టో కంపెనీ అని దొంగలే. అందుకని అక్కడ లేదు, ఇక్కడ లేదు. కానీ రిటైర్ అయినాక మాత్రం మనకు రాసే స్వాతంత్రం ఉంటుంది. రాయాలి, దీని మీద చర్చ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. నా ఉద్దేశంలో ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను. అందరినీ పివి రావు గారు తలుచుకొని ప్రతి ఒక్కరికి ఊరికి 10 మందికి AK-47 ఇవ్వాలి, ఇచ్చి షూట్ చేయమని చెప్పాలి. AK-47 అంటే సెల్ ఫోన్, అవి తీసుకొని షూట్ చేయండి, పోస్ట్ చేయండి. అది ఒక్కటే సత్యాలు చెప్తుంది. ఈ పెట్టుబడి నమ్ముకుంటే అన్ని అసత్యాలే వస్తాయి. అసత్యాలు కాకుండా సత్యాలు కావాలంటే సోషల్ మీడియాని నమ్ముకుందాం. అన్సోషల్ మీడియాను మూసినది మురికాళ్ళు విసిరేద్దాం. అట్లా చేయడానికి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఒక సంకల్ప దీక్షతో పోవాలి. జర్నలిజాన్ని శుద్ధి చేయాలి. ఎట్లా శుద్ధి చేయాలి? యాసిడ్ పోసన్నా శుద్ధి చేయాలి, లేదా పసుపు నీళ్ళతో కడగాలి. అట్లా కడగడానికి సోషల్ మీడియాని నమ్ముకుందాము, AK-47 నమ్ముకుందాము. చదువు రాని అమాయకులతోటే సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమం మొదలు పెడదాం. నమస్కారం.